భీమశంకర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వతాలలో పవిత్రమైన భీమా నది తీరంలో ఉంది. ఇది శివుని అత్యంత పవిత్రమైన నివాసాలలో ఒకటి. ఇక్కడ ఆయనను భీమశంకర మహాదేవుడు అని ఆరాధిస్తారు. ఆయన దుర్మార్గాన్ని నశింపజేసేవాడు, ధర్మాన్ని కాపాడేవాడు. ప్రాచీన కాలంలో రాక్షసరాజు రావణుడు సోదరుడు కుంభకర్ణుడు జీవించేవాడు. లంకా యుద్ధంలో శ్రీరాముడు కుంభకర్ణుణ్ణి సంహరించిన తర్వాత అతని భార్యకి ఒక శక్తివంతమైన కుమారుడు జన్మించాడు. అతని పేరు భీమ. భీమ చిన్నప్పటి నుంచే అపారమైన బలంతో, కోపంతో ప్రసిద్ధుడు. తల్లి చెప్పిన కథల ద్వారా శ్రీరాముడు తన తండ్రిని సంహరించాడని తెలిసి భీమ ప్రతీకారం తీర్చుకోవాలని సంకల్పించాడు. తన ప్రతాపం పెంచుకోవడానికి భీమ దీర్ఘకాలం పాటు బ్రహ్మదేవుణ్ణి తపస్సుతో ఆరాధించాడు. చివరికి బ్రహ్మదేవుడు అతనికి ప్రత్యక్షమయ్యి అపారమైన బలం, అవిజేయత ప్రసాదించాడు. కానీ ఈ శక్తిని దుర్వినియోగం చేయవద్దని హెచ్చరించాడు. అహంకారంతో మత్తెక్కిన భీమ బ్రహ్మదేవుడు మాటలు లెక్క చేయక సన్యాసులు, ఋషులు, శివభక్తుల్ని హింసించసాగాడు. ఓ రోజు భీమ కామరూప రాజ్యంపై దాడి చేసి ధార్మికుడైన రాజు సుదక్షిణుణ్ణి బంధించాడు. సుదక్షిణుడు శివుని మహాభక్తుడు. భీమ అతన్ని శివారాధన ఆపమని బెదిరించాడు. కానీ సుదక్షిణుడు భయపడలేదు. బంధనాలతో ఉన్నప్పటికీ ఆయన భక్తి తగ్గలేదు. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నిరంతరం జపిస్తూ శివునిపై తన విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాడు. భీమ సుదక్షిణుడిని ఇంకా ప్రార్థిస్తున్నాడని తెలుసుకుని కోపంతో ఖడ్గాన్ని ఎత్తాడు. అప్పుడే భూమి కంపించింది, ఆకాశం గర్జించింది, ప్రకాశవంతమైన వెలుగు వ్యాపించింది. ఆ వెలుగులో నుంచి శివుడు ప్రత్యక్షమయ్యాడు. నీలవర్ణం త్రిశూలం చేతపట్టి జటాజూటంలో గంగ ప్రవహిస్తూ నుదుటిన చంద్రకళతో ప్రకాశిస్తూ ఆయన తన భక్తుణ్ణి రక్షించడానికి వచ్చాడు. శివుడు మరియు భీమా మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. పర్వతాలు కంపించాయి. చివరికి త్రిశూలంతో శివుడు భీముణ్ణి సంహరించాడు. యుద్ధం అనంతరం శివుడి నుదుట నుంచి జారిన చెమటదారులుగా మారి పర్వతాలపై ప్రవహించిన భీమా నదిగా రూపాంతరం చెందింది. దేవతలు, ఋషులు శివుణ్ణి అక్కడే నివసించాలని ప్రార్థించారు. శివుడు వాళ్ళ ప్రార్థనలు అంగీకరించి జ్యోతిర్లింగంగా అవతరించాడు. అదే ఈరోజు భీమశంకర జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందింది. భీమశంకర జ్యోతిర్లింగం అంటే అజయంపై జయం గెలిచిన విజయ చిహ్నం, భక్తి అహంకారాన్ని జయించిన శక్తి. ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించడం వల్ల పాపాలు నశించి ధైర్యం, శాంతి, ఆత్మబలం లభిస్తాయని విశ్వాసం ఉంది. ఈ దేవాలయం సహ్యాద్రి పర్వతాల మధ్య సుందరమైన అడవుల నడుమున ఉంది. భీమా నది ఇక్కడే పుట్టింది. మహాశివరాత్రి మరియు కార్తీక మాసం సమయంలో ఇక్కడ వేలాది మంది భక్తులు పూజలు చేస్తారు.